ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేవలం పిఠాపురంకి మాత్రమే ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారా అంటూ సోషల్ మీడియాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైన విమర్శలైతే వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఇటీవల చేసిన వ్యాఖ్యలే ఈ విమర్శలకు తావిస్తున్నాయని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదల కారణంగా విజయవాడ ప్రాంతంలో వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహాయం అందక ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం వరదలను హ్యాండిల్ చేయడంలో ఫెయిల్ అయిందని కూడా చాలామంది ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇంత నష్టం జరిగిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటన్నిటి మధ్య బాగా విమర్శలు ఎదుర్కొంది మాత్రం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ సమస్య ఉన్నా అక్కడికి వెళ్ళి గోలగోల చేసేవారు. తన అభిమానులను తీసుకెళ్లి రోడ్ల మీద ర్యాలీలు చేసేవారు. కానీ తాను ఉప ముఖ్యమంత్రిగా ఉండి అంతమంది వరదల్లో ఇబ్బందులు పడుతుంటే కనీసం పరామర్శించడానికి కూడా రాలేదంటూ వరద బాధితులే కాకుండా రాష్ట్రంలో సామాన్య ప్రజలు కూడా తీవ్రమైన విమర్శలు చేశారు. వరదలు వచ్చిన 5 రోజుల తర్వాత ప్రెస్ మీట్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, నన్ను అధికారులు రావద్దన్నారు, నేను వెళ్తే జనాలు నా చుట్టూ వస్తారు, అధికారులకు సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుంది, అందుకే రాలేదంటూ మాట్లాడారు. దీంతో నెటిజన్లు పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వెళ్లారు, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారు, మంత్రి నారా లోకేష్ కూడా వరద బాధిత ప్రాంతాలకు వెళ్లారు. వీళ్ళంతా వెళ్తే రాని జనం కేవలం మీరు వెళ్తే మాత్రమే వస్తారా? అంటే మీరు ముఖ్యమంత్రి కంటే పాపులరా, వీరందరికంటే పాపులరా అంటూ ప్రశ్నించారు. కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా ఎందుకు స్పందించలేదు, ప్రెస్ మీట్ పెట్టడానికి 5 రోజులు ఎందుకు పట్టిందంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద చివరకు తెలుగుదేశం పార్టీ వారు కూడా విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు పిఠాపురంకి వరద ముంపు ఉందంటే మాత్రం తక్షణం అక్కడికి వెళ్లారు. ఆ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు. మరి ఇప్పుడు అధికారులకు ఇబ్బంది కలగదా? కేవలం విజయవాడలోనే అధికారులకు ఇబ్బంది కలుగుతుందా? లేదా విజయవాడ ప్రజలతో నాకేంటి, నేను గెలవాల్సింది పిఠాపురంలో, అందుకే పిఠాపురంలో మంచి పేరు తెచ్చుకుంటే చాలు, ఇక రాష్ట్రంలో ఏమైనా సంబంధం లేదు అనుకుంటున్నారా అన్న విమర్శలు అయితే పవన్ కళ్యాణ్ గారి మీద వస్తున్నాయి. నిజానికి పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి కూడా అలానే ఉందని చెప్పాలి. కేవలం పబ్లిసిటీ కోసమే పిఠాపురంకి వెళ్లారా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ చెప్పులు లేకుండా పర్యటించారు. ఆ ఫోటోలు వీడియోలను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అదే పర్యటన చెప్పులు వేసుకుని కూడా చేయొచ్చు కదా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు భాగమైన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం జగన్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన అన్నిటిపైన స్పందిస్తారు, చంద్రబాబు గారు ఉన్నప్పుడు మాత్రం సైలెంట్గా ఉంటారా అన్న చర్చ అయితే ప్రజల్లో మొదలైందనే చెప్పాలి.